Hello guys, good morning to everyone. Welcome back to my new video and happy new year to everyone. So guys, 2025 శుభాకాంక్షలు మీ అందరికీ. అండ్ 2025లో ఫస్ట్ మన వీకెండ్ రైడ్ అనమాట. ఇది ఫస్ట్ టైం. యాక్చువల్లీ లాస్ట్ వీక్ కూడా రైడ్ ఉండే, బట్ లాస్ట్ వీక్ రైడ్ అయితే నేను పోలేదు ఇంకా. అండ్ ఫస్ట్ కూడా రైడ్ చేద్దామనుకున్నా Jan 1కి, బట్ ఆ రోజు కూడా వీలు కాలేదు. సో ఇంకా ఈరోజు 5th డేట్, ఈరోజు Jan 5th 2025. ఈ 2025లో మన ఫస్ట్ రైడ్ అనమాట. సో ఈ ఫస్ట్ రైడ్ ఎట్లా అంటే, నేను న్యూ ఇయర్కి లాంగ్ రైడ్ కూడా ఏం పెట్టుకోలేదు, జస్ట్ షార్ట్ రైడ్ అనమాట, నియర్ బై. అండ్ 2025లో అయితే మన వీకెండ్ రైడ్లో ఇదే ఫస్ట్ టైం నేను బైక్ స్టార్ట్ చేయడం. ఇప్పుడే బైక్ అయితే స్టార్ట్ చేసి కోల్డ్ స్టార్ట్లో పెట్టిన. మన ఇంజన్ టెంపరేచర్ వచ్చేసి అయితే ఇప్పుడు ఎంత 31 ఉంది. సో 40-45 రాగానే అయితే స్టార్ట్ చేస్తా బైక్ని. కొంచెం ఇంజన్ వామ్ కాగానే 40 అయితే మనకి ఇంజన్ వామ్ అయిపోతుంది. అండ్ పెట్రోల్ కూడా వచ్చేసి 2 పాయింట్స్ ఉంది పెట్రోల్. సో ఈ 2 పాయింట్స్ అయితే సరిపోదు మనకి, ట్యాంక్ అయితే ఫుల్ చేయించుకోవాలి. ఇది వింటర్ కాబట్టి మనకి కొంచెం చలి కూడా బాగానే ఉంది, బట్ నో ప్రాబ్లం. మనమైతే ఈరోజు ఎట్లాగైనా రైడ్ చేద్దామని ఫిక్స్ అయినాం కాబట్టి ఇంకా మనకి చలి ఉందా, ఎండ ఉందా, వాన ఉందా అవన్నీ అనవసరం, రైడ్ అయితే స్టార్ట్ చేయాల్సిందే న్యూ ఇయర్కి అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా. చలో గైస్, ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే మనం రైడ్లో మాట్లాడుకుందాం. గైస్ చాలా అయితే మస్తు ఉంది, ఫుల్ చలి పెడుతుంది. ఇట్లా చేతులు అయితే ఈ గ్లౌజెస్ లేవు కదా నాకు, మొత్తం ఫింగర్స్ అయితే ఇట్లా బేస్గా పోతున్నాయి, అంత చలి ఉంది. అక్కడ మనకు ముందు కనిపిస్తుంది కదా, మొత్తం ఫాగే కనిపిస్తుంది నాకైతే ఎదురుగా. అసలు ఫుల్ ఫాగ్ ఉంది. గ్లౌజెస్ లేపోయేసరికి అయితే అసలు బైక్ నడపడానికి అయితే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే అంత టూ మచ్ ఇబ్బంది ఏం లేదు, బట్ ఏంటంటే మన ఫింగర్స్కి చాలా చల్లగా ఇట్లా వస్తుంది అనమాట గాలి మనం పోయే స్పీడ్కి. దానివల్ల ఫింగర్స్ అన్నీ ఇట్లా బీస్గా పోతున్నాయి ఆ చలికి. అంత టూ మచ్ ఉంది చలి. ఓ టూ మచ్ అంటే టూ మచ్ ఉన్నది. మనకి ఇంకా నేను సిటీలో ఉన్నా, సిటీలోనే ఇట్లా ఉందంటే ఇంకా మనం హైవేకి నాకు ఇంకా ఎట్లా ఉంటుందో. హార్లీ డేవిడ్సన్. హలో బ్రో. ఈ బైక్ని ఎప్పుడన్నా చూసిరా చెప్పండి. బైక్ ఏదో అడ్వెంచర్ బైక్ అనుకుంటారు కదా, కాదు, మీకు తెలిసిన బైక్ అయితే అస్సలు కాదు ఇది. ఈ బైక్ ఏంటంటే హార్లీ డేవిడ్సన్. నిజంగా ఇది హార్లీ డేవిడ్సన్. ఈ హార్లీ డేవిడ్సన్లో ఈ ఆఫ్ రోడింగ్ బైక్ ఉంటుంది, చాలామందికి తెలియదు. ఇది సేల్స్ కూడా దీన్ని చాలా తక్కువ అన్నమాట. బైక్ అయితే ఇది ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్, బట్ మనకైతే ఐడియా లేదు అది సీసీ ఎంతనో. నాకు తెలిసి అది 1000 cc ఏవో ఉంటుందని అయితే అనుకుంటున్నా, బట్ అది సక్సెస్ కాలేదు హార్లీ డేవిడ్సన్లో అడ్వెంచర్ ఇప్పుడు మనం చూసిన బైక్ అయితే. మన ముందైతే అంత హార్లీ డేవిడ్సన్ టీం ఉన్నది, ఒకసారి చూపిస్తా చూడండి. హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ ఫ్రమ్ అమెరికా. అసలు మా చలి అయితే ఎట్లా కొడుతుందంటే టూ మచ్ చలి ఉంది. వామ్మో, ఏంది అసలు ఏం కనిపిస్తలేదు, మొత్తం ఫాగ్ ఉంది. ముందు చూసిరా, టూ మచ్ ఫాగ్ అసలు. ఓయమ్మో, ఇంత ఫాగ్ ఏంది, బాబా టూ మచ్ ఫాగ్ ఉంది. బట్ రైడ్ మాత్రం ఏం ఎంజాయ్ అన్న ఉందా, అట్లా ఉంది, మస్తు మజా వస్తుంది ఇంత ఫాగ్లా డ్రైవ్ చేస్తుంటే. ఈ హార్లీ డేవిడ్సన్ ఇంజన్స్కి అయితే అసలు పండుగ ఇట్లాంటి వెదర్లో, ఎందుకంటే అది జనరల్గా ఇంజన్లు చాలా హీట్ అవుతాయి అన్నమాట. ఆ హీట్కి ఈ వెదర్కి అసలు మస్తు మ్యాచ్ అవుతుంది.
యాక్చువల్లీ ఈ టైంలో మన దగ్గర డూకాటి కానీ బిఎండబ్ల్యూ కానీ ఉంటే మజా వస్తుంది, ఎందుకంటే దానికి వామ్ గ్రిప్స్ ఉంటాయి, సీటు కూడా వామ్ అవుతుంది అనమాట. అది సో ఆ వామ్ గ్రిప్స్ ఉంటే ఏంటంటే మనకి ఏ గ్రిప్స్ గ్లౌజెస్ లేకపోయినా కూడా మంచిగా హ్యాండ్స్ వామ్ అవుతుంటే చలిలా మస్తు మజా వస్తుంది. అండ్ సీట్ కూడా వామ్ అవుతుంది కాబట్టి బాడీ అంతా వెచ్చగా ఉంటుంది, మస్తు ఉంటుంది అనమాట. హార్లీ డేవిడ్సన్, ఫ్యాట్ బాయ్, ఫ్యాట్ బాబ్ అవే ఉన్నాయి మొత్తం. ఫ్యాట్ బాయ్లో, ఫ్యాట్ బాబ్లో, స్ట్రీట్ బాబ్లు మొత్తం బాబ్లే ఉన్నాయి, బాబ్లు. ఇది బిఎండబ్ల్యూ 1250 GS, అది దానికి వామ్ గ్రిప్స్ ఉంటాయి. ఇందాక ఇప్పుడే చెప్పినా నేను అదే అనమాట. ఇది వచ్చేసి ఫ్యాట్ బాయ్. వాట్ సౌండ్ కూడా మస్తు ఉంటుంది. దానికి సెట్ అయ్యే ఎగ్జాస్ట్ ఏంటంటే వ్యాన్స్ అండ్ హ్యాండ్స్ లేకపోతే ఈగిల్ స్క్రీమ్, ఇవి మస్తు సెట్ అవుతాయి వాటికి. అదైతే మస్తు ఎక్సలెంట్ కస్టమైజ్డ్ చేసారు బైక్ అయితే. ఇది లాస్ట్ టైం కూడా చూపించిన కదండి నేను. స్ట్రీట్ 750 ఒకటి ఉంది ముందు. మన ముందు బైక్ ఉంది కదా, అసలు ఏమన్నా నడిపిస్తుండ. అబ్బా 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 అబ్బా, నెక్స్ట్ లెవెల్ లగ్జరీ. లెగ్స్ చూసి ఎట్లా పెట్టారు, మొత్తం వైడ్ పెట్టేసి ఫ్యాట్ టైర్. బైక్ వచ్చేసి అది ఫ్యాట్ బాయ్, హార్లీ డేవిడ్సన్, మొత్తం హార్లీ డేవిడ్సన్ అనమాట టీమ్ ఇది. మన బ్యాక్ సైడ్ ఉంది కదా, అది మేబీ అది వేరే టీం ఇది వేరే టీం అయి ఉండొచ్చేమో, లేకపోతే అంతా ఒకటి నాకు ఐడియా లేదు. బట్ గ్రూప్ అయితే వేరే వేరే ఉంది. ఇది ఓల్డ్ మోడల్ ఫ్యాట్ బాయ్. బాబా ఏమన్నా లగ్జరీ పోతుండా.
సైడ్ లిప్స్ కానీ సో డేవిడ్సన్ అంటే లగ్జరీ అనమాట. అసలు వీళ్ళ గ్రూప్లో హార్లీ డేవిడ్సన్లో అసలు చిన్న బైక్స్ ఏవీ లేవు, అన్నీ మ్యాక్సిమం ఫ్యాట్ బాయ్లే ఎక్కువ ఉన్నాయి. ఫ్యాట్ బాబ్ ఇది కూడా ఫ్యాట్ బాయ్నే. ముందు ఇంకొక బైక్ ఉంది. అట్లా వస్తుంది అంతా మొత్తం పొగలాగా. విజన్ అయితే కొంచెం బ్లర్ ఉంది, కానీ చలి మాత్రం అబ్బా అసలు జాకెట్ కూడా తట్టుకుంటలేదనమాట. మరి డిఎస్సి లెవెల్ 2 జాకెట్, హెవీ ప్యాడ్ జాకెట్ ఇది. అంత హెవీ జాకెట్ ఉన్నా కూడా అసలు ఆపలేకపోతుంది చలిని, అంత వచ్చింది. ఫస్ట్ టైం ఇంత చలిలో రైడ్ చేయడం అయితే నేను ఎన్నిసార్లు పోయినా రైడ్కి వింటర్లో, బట్ ఇంత హెవీ అయితే ఎప్పుడు కాదే చలి. కానీ బైక్ అసలు టెంపరేచర్ అయితే అస్సలు ఎంత కూల్ ఉందంటే 69లో నడుస్తుంది ఇంజన్ టెంపరేచర్. మామూలుగా అయితే అసలు మనకి చలి లేకుంటే 83, 84లో మెయింటైన్ అవుతుంది అనమాట ఇంజన్ టెంపరేచర్. బట్ ఇప్పుడున్న మనకి ఇంత చలికి ఇంజన్ టెంపరేచర్ వచ్చేసి 68లోనే నడుస్తున్నది. ఇంకొంచెం స్పీడ్ పోతే అది కూడా తగ్గిపోతుంది. 65, 68 కూడా ఉండదు, 60లోకి వెళ్ళిపోతుంది. ఇంకా నేను స్పీడ్ కూడా అసలు చాలా అంటే చాలా తగ్గించిన, 70, 80లో పోతున్నా స్పీడు. స్ట్రెచ్ దొరికినా కూడా అదే స్పీడ్లో పోతున్నా. ఏంది ఇక్కడ బంద్ చేసిర్రు బైక్స్కి ఇక్కడ నుంచా? మొత్తం ఫాగ్ అనమాట. ఎట్లా ఇక్కడ ఏం కనిపిస్తలేదు, ఒకసారి ఇక్కడ చూడండి మీరు. మొత్తం ఫాగే, మొత్తం ఫాగే, అక్కడ ఏం కనిపిస్తలేదు, జీరో. బాబా ఏదో ఒక వేరే అవుట్ ఆఫ్ స్టేట్ పోయినట్టు ఉంది మొత్తము, అంతా డూమ్ వచ్చిందనమాట. అసలు ఏం కనిపిస్తలేదు, ఇంత టూ మచ్. బాబా ఫీలింగ్ మాత్రం మస్తుంది, బట్ చలే ఎక్కువ ఉండదు అనమాట. అమేజింగ్ ఐస్, అమేజింగ్, రియల్లీ వండర్ఫుల్ అసలు. బా సన్లైట్ వచ్చేదాకా అది ఇట్లనే ఉంటుంది, సన్ వచ్చిందంటే మొత్తం వెళ్ళిపోతుంది. డేవిడ్సన్ టీం అంతా హైలైట్ అసలు. నెక్స్ట్ లెవెల్. మొత్తం ఫడఫడ 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 అంటుంది, తుఫాన్ వచ్చినట్టుంది, థండర్స్టార్మ్ అనమాట. షిట్ 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 షిట్.
గైస్ ఇక్కడ నేను చెప్పినా కదా, ఇక్కడ వచ్చేసి అయితే స్పెషల్ ఏంటంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అనమాట. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇదే మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చికెన్ మసాలా, తందూరి రోటీ, ఆలూ పరోటా, हमारा दोस्त सब लोग खा रहे इधर. भाई इधर इधर हाय बोलो कैमरा को सब लोग. सूरज भाई, कमल भाई. మన దగ్గరికి ఈరోజు సండే రైడ్కి అయితే అసలు ఫుల్ లాట్ ఆఫ్ బైక్స్ వచ్చినాయి అన్నమాట. లాట్ ఆఫ్ బైక్ అంటే లాట్ ఆఫ్ బైక్స్ లైక్ 350cc నుంచి స్టార్ట్ చేస్తే 1000cc వరకు అన్ని బైక్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తారు కదా, ఇది మొత్తం ఇక్కడ వచ్చేసి ఇదంతా 350cc రో అన్నమాట. ఇదంతా 350cc, 200cc ఇంపల్స్ కూడా వచ్చింది. దాని పక్కన నింజా SX1000. ఈ లైన్లో చూసుకున్నట్టయితే 1000cc మన మామ బైక్ ట్రయంఫ్, Z9, పల్సర్ 200, సుజుకి స్ట్రోమ్ SX 250cc, జావా, సూపర్ మెటియోర్ 350, హిమాలయన్, బుల్లెట్. దాని పక్కన వచ్చేసి హార్లీ డేవిడ్సన్ రోడ్ కింగ్. ఇది ఈగిల్ స్క్రీమ్ ఎగ్జాస్ట్ చూసి కదా, ఈగిల్ స్క్రీమ్ ఎగ్జాస్ట్. బైక్ మాత్రం ఫుల్ హ్యూజ్ ఉంది. సో మన బ్రదర్ది అన్నమాట, డేవిడ్సన్ రోడ్ కింగ్ మన బ్రదర్ది బైక్. చాలా బైక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మీకు చూపించిన కదా. ఇక్కడ వచ్చేసి ఇదంతా సూపర్ బైక్ రో అన్నమాట. నింజా 300 ఓల్డ్ మోడల్ అండ్ CBR 600 ఆర్ఆర్, వెరీ రేర్ బైక్ అన్నమాట. ఇది కూడా మన మామ బైకే, 600cc రేసింగ్. ఇది ట్రాక్ మెషిన్ బైక్, 600cc ఆర్ఆర్, CBR ఆర్ఆర్. ఇది చాలా రేర్ అనమాట ఇది కనిపించడం కూడా. ఇప్పుడు ఈ బైక్స్ కూడా చాలా వరకు అయితే వస్తలేదు అసలు. ఇవి అంటే వస్తుంది, బట్ మన ఇండియాలో అయితే లేదు. కావాలంటే తెప్పించుకోవాలి, అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. నెక్స్ట్ దాని గురించి తర్వాత మాట్లాడదాం. అప్రిలియా RS 457 కిక్ షిఫ్టర్. ఇది కూడా అప్రిలియా RS 457 కిక్ షిఫ్టర్. అక్కడ కూడా అప్రిలియా RS 457 ఉంది. ఇది వచ్చేసి అపాచీ, మీకు తెలిసిన బైక్. ఇది వచ్చేసి ట్రయంఫ్ ట్రైడెంట్ 660cc ZX10R హనీ కాంపిటీషన్. ఇది వచ్చేసి మన కమల్ బాయ్, ఇది బూసా 2024 మోడల్ న్యూ బైక్. అట్లనే నేను మీకు ఇంకొక ట్రాక్ మెషిన్ బైక్ చూపిస్తాను. ఇదే అనమాట ఇంకొక ట్రాక్ మెషిన్ బైక్, డేటోనా 675R. ఇది సో దీంట్లో రెండు ఉంటాయి, 675 ఒకటి ఉంటుంది. మనం లాస్ట్ టైం రైడ్ చేసినాం కదా, అది 675. ఇది వచ్చేసి 675R అనమాట. సో దీనికి తేడా ఏంటంటే దానికి కిక్ షిఫ్టర్ ఉంటుంది. క్యాలిపర్స్ వచ్చేసి బ్రెంబో క్యాలిపర్స్ ఉంటాయి అనమాట దీనికి. బ్రెంబో ఇక్కడ చూసి కదా, బ్రెంబో. అండ్ ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్ ఓఫ్లీన్ ఉంటాయి, బ్యాక్ కూడా ఓఫ్లీన్ వస్తుంది. ప్రీలోడెడ్స్ అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్టబుల్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. ఈ Z9 వచ్చేసి బ్రాండ్ న్యూ బైక్ అనమాట. బ్యాక్ సైడ్ ఉంది కదా Z9, అది బ్రాండ్ న్యూ బైకు. సో జస్ట్ మనోడు ఎట్లా అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకున్నాను అనమాట ఆ Z9ని. లైక్ మనం మామూలుగా అయితే షోరూంలో ఉంటే మనం దాన్ని బైక్ చూసి అట్లా తీసుకుంటాం కదా. సో మనోడు ఏం చేసాడంటే, నాకు షోరూంలో ఉన్న బైక్ వద్దు. సౌండా సో ఎట్లా అంటే షోరూంలో ఉన్న బైక్ అయితే వద్దు, నాకు కంపెనీ నుంచి డైరెక్ట్ రావాలని చెప్పేసి తీసుకుంటే ఇదే Z9. సో ఇంకా ఇదన్నమాట, డైరెక్ట్ కంపెనీ నుంచి థ్యాంక్ యూ డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకున్నాను అనమాట. డైరెక్ట్ ఎట్లా అంటే కంపెనీ కవాసాకి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ మనం చేతిలోకి వచ్చేసింది అన్నమాట బైక్. సో అట్లా అయితే నేను బైక్ పేమెంట్ చేస్తా, లేకపోతే చేయనని చెప్పి అట్లా తీసుకుండేది. Z9 2024 అనమాట మోడల్. ముందు హయాబుజా కూడా ఉంది, 2024 మోడల్. ఇది కూడా న్యూ బైక్ హయాబుజా, మన 10R హనీ కాంపిటీషన్.
Z9 మనం వినేయాలి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 390 ADV ఉంది, KTM అడ్వెంచర్. డ్రోన్ ఎగరేసినావా? ఓకే, అక్కడ నుంచి అయితే బెటర్, మన వ్యూ అంతా కనిపిస్తుంది డ్రోన్ ఎగరేస్తే. సౌండ్ ఎట్లుంది? వినిపిస్తుంది. ఇంకా నువ్వు వెనక కూర్చుంటే అయితే తట్టుకోలేవు, దాని వెనకాల కూర్చుంటే సౌండ్కి. తూప్రాన్ ముసాయిపేట, తూప్రాన్ తర్వాత మాసాయిపేట, అక్కడ వరకు వచ్చినాం. ఉన్నది, బైకింగ్ గ్రూప్ ఉంటుంది మాది. అంతటా తిరుగుతాం, తెలంగాణ అంతా తిరుగుతాం. పోతాము వేరే వేరే. పోతాం, అంతా తిరుగుతాం. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర అంతా తిరుగుతాం. ఓహో, పబ్లిక్ రియాక్షన్ అయితే అసలు క్రేజీ ఉందిగా. చలో స్టార్ట్ చేద్దామా, పోదామా? उसमें फॉलो करो. నాదే ఛానల్, అది సబ్స్క్రైబ్ కూడా ఛానల్. ఇన్స్టాగ్రామ్ కూడా అదే, రెండు సేమ్ అవే. ఎట్లా కొట్టినా ఏం లేదు, వస్తుంది. ఇది ఏ ఊరు? ఇది మనోహరాబాదా? హైదరాబాద్కి వాళ్ళు వేరే గ్రూప్, మా వాళ్ళు కాదు. ఇదే డేవిడ్సన్ గ్రూప్. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు కదా. స్టార్ట్ చేస్తావా? వద్దు బ్రో, లొల్లి ఎక్కువ ఉంటుంది. ఇక మనం మాట్లాడింది ఏం వినబడదా లొల్లికి. జాయింగే. బెనిలి సౌండ్కి ప్రతి ఒక్కరు ఫ్యాన్ అవుతారు. ఓయ్ ఫ్యాట్ బాయ్, ఇంకొస్తారు ఫ్యాట్ బాయ్లు మొత్తం వెనకాల ఉన్నాయి అన్నీ. BMW मिलेंगे भाई. डेविडसन वाला आ गया, डेविडसन्स.
సూపర్ మెటియర్ 650. వీలు లేవదు, హెవీ వెయిట్ బైక్ ఇది. వెయిట్ హెవీగా ఉంటుంది, లేవదు. జెడ్ అండ్ ఈజీగా లేస్తుంది, జెడ్ అండ్ ఈజీగా లేస్తుంది. 10R లేస్తుంది, 10R లేస్తుంది, G9 లేస్తుంది, బూసా లేస్తుంది. వద్దు, టైర్లు ఖరాబ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఎటు పోతారు మీరు? ఎక్కడ ఇల్లు? బొల్లారమా? నేను కుకట్పల్లి. స్టాప్ ఏం లేవు, డైరెక్ట్ కొట్టుడే. బ్రో ఎన్ని వేడు ఉంటావు నువ్వు? ఇద్దరు బొల్లారమేనా? ఓకే ఓకే, కలుద్దాం. గాయస్, రైడ్ అంతా కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసిన ఇంటికి. ఇంకొక జస్ట్ మనం 15 to 20 minutesలో రీచ్ అయిపోతాయి ఇంటికి. రైడ్ అయితే మొత్తం కంప్లీటెడ్. చలో, ఈ సండే అయితే మనం మస్తు ఎంజాయ్ చేసినాం. మంచి ఫన్ రైడ్ అండ్ జాయ్ రైడ్ అయింది. సో అందరూ మన ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది కలిసిరు. చలో, ఇంకా నెక్స్ట్ రైడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇక్కడితో ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నా.